తెలంగాణలో కూడా షాప్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ సరిపోయాను ఇక్కడ ఉంది. ఆదిలాబాద్ టౌన్లో ఎస్పీ గారు ఇక్కడ షాప్స్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు చూస్తే క్రౌడ్ చాలా తగ్గిపోయింది, ఎందుకంటే సఫిషియెంట్గా స్టాక్స్ రావడం జరిగింది. 27,000 పైన నిన్న స్టాక్ రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇంకా 29,000 కూడా రాబోతున్నాయి. అండ్ దీంతో పాటు మన అన్ని మండలాల్లో సుమారుగా 120-130 షాప్స్లో 27,000 ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి రైతులు అక్కడ పోయి కూడా జైనత్లో కానీ, భీంపూర్లో కానీ, బేలాలో కానీ, తాంసీలో కానీ, తాళమడుగులో కానీ, ఇందర్వేలి అన్ని చోట్ల అక్కడ రైతులు కూడా పర్చేస్ చేస్తున్నారు. ఇక్కడ కూడా కొంత రైతులు మాట్లాడడం జరిగింది. సో చాలామంది పక్కనే ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళే వచ్చి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ప్యాకెట్స్ తీసుకొని పోతున్నారు. కానీ స్టిల్ కొందరు రైతులు మళ్ళీ ఇంత చెప్పిన తర్వాత కూడా తాంసీ నుంచి కానీ, తాళమడుగు నుంచి కానీ ఇక్కడికి వస్తున్నారు. అంటే వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ కంపెనీ ఈ షాప్ డీలరే రాసి 659 ఏవైతే కంపెనీ ఉన్నాయో ఈ షాప్ డీలర్కి ఏవైతే ప్యాకెట్స్ వచ్చినాయో ఆ ప్యాకెట్సే ఆయననే అక్కడే కౌంటర్ పెట్టి, లేదు వేరే సబ్ డీలర్స్ ద్వారా అక్కడ అమ్ముతున్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ రైతులతో ఇక్కడ మీరు అందరూ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, క్యూ పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని షాప్స్లో ఇక్కడ ఆదిలాబాద్ టౌన్లో కూడా అన్ని షాప్స్లో అవైలబుల్ ఉన్నాయి, మండలాల్లో కూడా షాప్స్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడో పోయి తెచ్చుకోవచ్చు. కానీ ఇంత దూరం రాకుండా మీరు దగ్గరే ఉన్న షాప్కి వెళ్ళి దయచేసి తెచ్చుకోవాలి. ఏఈఓస్కి ఏదైనా డౌట్ ఉంటే మీ క్లస్టర్ ఏఈఓస్కి కూడా మాట్లాడండి. క్లస్టర్ ఏఈఓస్ దగ్గర కూడా మొత్తం సమాచారం ఉంది, మీ అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా మా ఒకటి కొంత ఈ టైంలో తెచ్చుకుంటున్నారు, నేను పత్తి పంట వేస్తున్నాను, చాలా సంతోషం. కానీ మొన్న కూడా మన జిల్లాకి అగ్రికల్చర్ సైంటిస్ట్ వచ్చి కూడా చెప్పడం జరిగింది, అన్ని ప్యాకెట్స్ మంచి ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ మంచి ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ అప్రూవ్డే ఉన్నాయి, అన్ని జియోటీ పాస్డ్ అయి ఉన్నాయి. సో ఏవైతే గ్రోత్ అవుట్ టెస్ట్ ఉన్నాయో అవి అన్ని పాస్ అయ్యి మంచి హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి. కాబట్టి అన్ని వెరైటీస్ పైన దయచేసి శ్రద్ధ పెట్టాలి. మీకు కావాల్సిన రాసి వెరైటీ అన్నీ తెచ్చుకుంటున్నాము.